ట్విట్టర్లో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అది ఆయనకేం కొత్త కాదు. మనకి వినడం పాత అయిపోయింది, ఆయనకి అనడం పాత అయిపోయింది. ఎందుకు ఎన్నాళ్ళు మనం మౌనంగా ఉన్నాం కాబట్టి నేను అందుకే చెప్పాను, గతంలో కూడా ఒక వీడియో పెట్టి చెప్పాను. హలోనేన్ గారు నేను కూడా మాట్లాడుకున్నాం, సార్ దీని మీద మనం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నట్టుగానే వాళ్ళు స్పందించడం జరిగింది. సో కాబట్టి వీటి దృష్ట్యా ఇది కూడా మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్దాం. సో మనకి ఏ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇక మీదట అందరూ ఐక్యంగా ఉన్నాం, కలిసి పోరాడదాం. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. మన శిరస్సు క్రీస్తు, మన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి క్రీస్తుని బట్టి మన అందరం ఐక్యంగా ఉండి ఈ ప్రవీణ్ అన్న కుటుంబానికి ముఖ్యంగా ఒక్క మాట చెప్తాను. ఆయనకి 2 ఆడబిడ్డలు, ఇంకొక 2 ఆడబిడ్డలు దత్తత చేసుకున్నారు, ఇంకో 10 మంది పిల్లల్ని ఆయన పోషిస్తున్నారు. ఆయన చాలా మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడూ కూడా ఆయన తన మానవత్వాన్ని గాని తన మంచితనాన్ని గాని వదులుకోలేదు. అంత చక్కగా మంచి వక్తగా, మంచి డిబేటర్గా, రక్షణ టీవీలో ఎంత చక్కటి ప్రసంగాలు చేశారో కూడా మనందరికీ తెలుసు. ఆయన గొప్పతనం ఏంటంటే ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని కొంతమంది ఆయన గురించి మాట్లాడితే వెంటనే దిగొచ్చి పబ్లిక్ గా క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి. ఆయన పబ్లిక్ గా క్షమాపణ చెప్పాడు. సో అలాంటి మంచి వ్యక్తికి ఈ రోజు ఇలా జరగడం మాత్రం చాలా దారుణం. సో గనుక క్రైస్తవ సమాజం అంతా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. ఇదే ఐక్యత ఆఖరి వరకు ఉండాలి. ఇదే ఐక్యత ఆఖరి వరకు ఉండాలి. ఇదే ఐక్యత ఆఖరి వరకు ఉండాలి. క్రైస్తవుడు నిలబడాలి. దయచేసి అందరూ వినాలి. పోస్ట్ మార్టం నివేదిక రాకుండా ఎవ్వరూ కూడా ఇది హత్య అని డిక్లేర్ చేయొద్దు. ప్లీజ్ ఎవరు హత్యను డిక్లేర్ చేయొద్దు, ఎలాంటి పోస్టులు పెట్టొద్దు. ఇది మాకు అనుమానాస్పద మృతినే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమన్నాం, అలాగే ఫైల్ చేస్తున్నారు. దాని మీద కంటిన్యూ అవుదాం. నివేదిక వచ్చిన తర్వాత మనం ఏంటో చూపిద్దాం. ఒకవేళ తేడాగా ఉంటే మనం ఏంటో చూపిద్దాం. ఓకేనా? సరే, గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. గాడ్ అన్నీ మీకు అడగలండి. నాకు అన్ని తీసుకున్నాం అంటే నేను బాగున్నారా? ఇలా బాధాకరమైన పరిస్థితుల్లో కలిసాం. సంతోషంగా కలవాల్సింది పోయి బాధాకరమైన పరిస్థితుల్లో కలిసాం. 40634